ఫ్రెండ్స్, జల్లెడని తీసుకొని ఎప్పుడైనా పురుగు పట్టినప్పుడు రవ్వను కానీ మైదా పిండిని కానీ గోధుమ రవ్వను కానీ ఈ విధంగా రవ్వ జల్లెడలో జల్లించుకుంటే ఫ్రెండ్స్ పురుగు అనేది వచ్చేసిద్ది. మనం కొంచెం వేడి చేసి డబ్బాలో వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను సూజీ రవ్వని ఈ విధంగా జల్లిస్తున్నాను ఫ్రెండ్స్. తెచ్చుకున్నదంతా అంటే ఇది ఒక కేజీ తెచ్చేసాము. ఆ కేజీని పురుగు ఉందనుకో ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు ఫ్రెష్దే తెచ్చుకుంటాము. కొంచెం 2 నిమిషాలు బాండీలో ఉంచేసి అట్టు పెట్టుకుంటే కొంచెం నలకలున్నా పురుగులున్నా పైకి వచ్చేస్తాయి. ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు రవ్వని. మనం ఇడ్లీ రవ్వ కూడా ఫ్రెండ్స్, ఇడ్లీ రవ్వను కూడా మనం ఆడిచ్చేసుకొని బియ్యాన్ని జల్లించుకుంటే ఆ పొడి అనేది తీసేసి వచ్చిన పొడిని మన సొరకాయ గారెల్లోకి వేసుకోవచ్చు. బాగుంటుంది. రవ్వ పైకి అనేది వచ్చేసిద్ది. జల్లెడ చాలా ఉపయోగపడిద్ది. నాగా 1-2 పురుగులు వస్తాయి ఫ్రెండ్స్, రాకుండా ఉండవు కదా. చీమలున్న ప్రదేశంలో వేస్తే చీమలకు ఆహారంగా తినేస్తాయి పురుగులు. చీమల దగ్గర వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం చీమలు అనేవి తినేస్తాయి. అదేవిధంగా మనం జల్లించుకున్నప్పుడు వేసామనుకో ఆ నూకని చీమలు తినేస్తాయి. చీమలకు ఆహారంగా ఉపయోగపడుద్ది ఫ్రెండ్స్. జల్లెడ కొనుక్కున్నప్పుడు ఫ్రెండ్స్ ఇదే విధంగా 3 ప్లేట్లు ఇస్తారు. ఆ 3 ప్లేట్లలో మనకి మెత్తడిది, ఇంకా మెత్తగా ఉన్నది, కొంచెం బరగ్గా ఉన్నది రవ్వ జల్లెడ. ఆ 3 ప్లేట్లు ఇస్తారు. మనకి ఏ ప్లేట్ కావాలంటే ఆ ప్లేటు పెట్టేసేసుకొని జల్లించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక జల్లెడ ప్లేటు. ఇదే విధముగా ఇది ఒక ప్లేటు ఫ్రెండ్స్, ఇది ఒక ప్లేటు. 3 కలిపి 200కి ఏమో ఇస్తారు. నేను రవ్వ జల్లెడ వేసి రవ్వని మనం కారం జల్లెడ, రవ్వ జల్లెడ పిండికి అదే విధముగా వినియోగించుకుంటూ ఉంటాము. ఈ పురుగులన్నీ ఉన్నా చేసినా సన్నగా మనం పిండి కావాలంటే పిండి రవ్వ జల్లి మరపట్టించుకొచ్చుకొని మిక్సీలో వేసుకున్నాకైనా జల్లించుకుంటే రవ్వ అంతా పైకి వచ్చింది, అడుక్కి పిండి వెళ్ళిపోయింది. ఆ పిండిని దోశల్లోకి పునుగుల్లోకి వినియోగించుకోవచ్చు. రవ్వని మనం ఉప్మా చేసుకోవచ్చు, వడియాలు పట్టుకోవచ్చు. ఇంకా అదే విధంగా ఇప్పుడు కేకు తయారు చేద్దాం ఫ్రెండ్స్. రవ్వ కేకు నోట్లో వేసుకోగానే ఎంత టేస్టీగా రుచిగా ఉండే రవ్వ కేక్ తయారు చేస్తున్నాము. దానికి కావాల్సింది కేక్ బాక్సు మన దగ్గర ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఎప్పుడు చేస్తూనే ఉంటాము. అదే విధంగా గ్లాసు సూజీ అంటారు, బొంబాయి రవ్వ, 1/2 గ్లాసు పెరుగు, బేకింగ్ పౌడరు, సోడా ఉప్పుతో మనం తయారు చేస్తున్నాము. ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఫ్రూటీ చక్కెర కూడా సమానంగా టేస్ట్కి సమానంగా వేసుకొని రవ్వ కేకు తయారు చేస్తున్నాము. బౌల్లో ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి రవ్వని గ్లాసు వేసుకున్నాం ఫ్రెండ్స్. గ్లాసు వేసుకొని చాలా పర్ఫెక్ట్గా ఉన్న ఫ్రెండ్స్ అదే విధంగా కప్పు మాత్రం గ్లాసు రవ్వకి 1/2 గ్లాసు పెరుగు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం చిలికించుకోవాలి. ఎందుకంటే మనం చేసుకునేది రవ్వ చాలా సూపర్గా ఉంటుంది, స్పాంజిలాగా వచ్చేసిద్ది. తినేటప్పుడు చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ చక్కెరని కూడా మనం ఇందులోనే వేసుకొని కొలత ప్రకారం వేసుకొని ఇదే విధంగా సూజీలో వేసుకోవాలి. సూజీలో వేసుకొని ఫ్రెండ్స్ రవ్వ కేకు తయారు చేస్తున్నాం. చక్కెర కూడా కొలిచి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్, కలుపుకోవాలి. కలుపుకున్నాక చక్కెర కూడా మనం టేస్ట్కి సరిపోయినంత వేసుకోవాలి.
రుచికి సరిపోయినంత. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అర గ్లాస్ పట్టిద్ది. చక్కెర కూడా కొంచెం స్వీట్గానే ఉండాలి మనం చేసేది. ఇదే విధముగా కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి బేకింగ్ పౌడర్ ఫ్రెండ్స్, చూడండి, బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. సోడా ఉప్పు, బజ్జీలకి వేస్తాం చూడు ఫ్రెండ్స్, అది వేసుకోవాలి. కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, తగినట్టుగా అర టేబుల్ స్పూన్ వేసుకోవాలి బేకింగ్ పౌడర్. ఎనినాల్ ఎసెన్స్ 1 టేబుల్ స్పూను వేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ మనం ఇదే విధంగా తయారు చేసుకుంటే, లేదు అంటే వెనిలా ఎసెన్స్కి లేదు అనుకుంటే కనుక యాలక్కాయల పౌడర్ వేసుకోవాలి. ఇదే విధంగా గేటర్తో మొత్తం కలిసిందాకా, తీపి సరిపోయిందాకా చూసుకొని చిటికిదంతా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఎంత వేసిపోయినట్టు. ఇక్కడ మనం వచ్చేసి బాదం పప్పులు, జీడిపప్పులు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక టేబుల్ స్పూను మైదా పిండి వేసుకున్నాను ఫ్రెండ్స్. మైదా పిండి లేకపోయినా ఫ్రెండ్స్ గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. గోధుమ పిండి మైదా పిండికి బదులుగా పాల పౌడర్ అయినా వేసుకొని తయారు చేసుకుంటే ఈ విధంగా చాలా పంచదార కరిగిందాక ఈ విధంగా గెరిటతో కానీ ఈ విధంగా చేసుకోవాలి. వాటితోనే చాలా సింపుల్గా రవ్వ కేక్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. లేదంటే పొడిది గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఈ విధంగా వేసుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. రవ్వ కేక్ తయారు చేసుకుంటున్నా ఫ్రెండ్స్. కేక్ బౌన్ తీసుకొని ఈ విధంగా అప్లై చేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్, రవ్వ కేక్ ఎంత ఉబ్బిందో. మనం ఎసెన్స్, యాలక్కాయల పౌడరు, ఫ్రూటీ మనకి నచ్చినవన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ పిల్లలు ఎంత వేడివేడిగా తినడానికి ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇదే విధంగా మీరు ఇంట్లో ఒకసారైనా ట్రై చేయండి ఫ్రెండ్స్. పూర్తి దాకా చూసుకొని ఇదే విధంగా ఉండాలి ఫ్రెండ్స్. కొంచెం నేను ఒకటి బాండి అనేది పెట్టేసేసుకొని ఇక్కడ చిన్న ప్లేట్ పెట్టేసేసుకొని ఈ గిన్నె పెట్టేసుకొని కేక్ గిన్నెని ఉడికించుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా మనం వేసుకున్న బ్యాటర్ అంతా, కేక్ బ్యాటర్ అంతా వేసుకోవాలి. చాలా రుచిగా టేస్టీగా తయారైంది. మనం ఇక్కడ వచ్చేసి ఇసుకైనా వేసుకోవచ్చు, సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ గిన్నె పెట్టేసేసుకొని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ వచ్చేసి ఫ్రూటీ అయినా వేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఫ్రెండ్స్ ఇక్కడ కిస్మిస్ పండ్లు, జీడిపప్పులు నేతిలో వేయించుకొని వేసుకోవచ్చు. చాలా క్రంచీగా బాగుంటుంది. తినేటప్పుడు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు కాదు పెద్దవాళ్ళైనా తినొచ్చు. సాంజీ లాంటి కేకు మనం ఇంట్లో ఉన్న వాటితోనే తక్కువ టైంలోనే ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ఇదే విధంగా ట్యాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే విధంగా చాలా తక్కువ టైంలో మనం ఈ విధంగా ఒకసారి ట్యాప్ చేసుకుంటే ఈ ఆకారంలో వచ్చింది, రంగురంగులుగా కనిపించింది. చాలా తక్కువ టైంలో ఇదే విధంగా మూత అనేది చూడండి ఫ్రెండ్స్. ఒక ప్లేట్ కానీ గిన్నె కానీ పెట్టేసేసి అడుగు అంటకుండా ఈ కవర్ చేసేసుకొని ఆవిరి అనేది బయటికి పోకుండా 15 నిమిషాల సేపు దాకా సిమ్లో ఉంచేసి, ఇది మాత్రం చాలా వేడిగా అయింది. అడుగున సాల్ట్ అయినా ఉప్పు అయినా వేసుకోవచ్చు. చాలా ఈజీగా త్వరగా కుక్ అయింది కేక్. రవ్వ కేక్ చాలా సూపర్గా ఉంటుంది. 15 నిమిషాల సేపు దాకా ఉడికించుకోవాలి మూత పెట్టేసి. సో 15 నిమిషాలు టు 20 నిమిషాల దాకా
ఇదే విధంగా కవర్ చేసుకొని రవ్వ కేక్ అనేది రెడీ చేసుకున్నాము. చూడండి, మనం ఒక సిజర్ అనేది తీసుకొని పూర్తిగా చల్లారినాక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇదే విధంగా రవ్వ కేకు ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు, పెద్దలు అందరూ తినచ్చు. నెక్స్ట్ రవ్వ కేకు పూర్తిగా చల్లారినాక తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా అనుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చింది రవ్వ కేకు. కొంచెం అంటుకుంది. ఇంక ఇదే విధంగా తీసుకొని మనం పైన క్రీమ్ కానీ రాసుకొని కటింగ్ అనేది ఇచ్చుకొని చక్కగా కేక్ అనేది తయారు చేసుకొని పిల్లలకి ఒక పీసు ఇచ్చుకొని పెద్దవాళ్ళు కూడా తినచ్చు. ఎంతో రుచికరమైన రవ్వ కేకు నిమిషాల్లోనే రెడీ అయింది. మనం అన్నీ ఇంట్లో ఉన్న పదార్థాలతోనే తయారు చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనకు అవసరమైతే క్రీమ్ తెచ్చి వేసుకుంటే చాలా హెల్దీ అయిన రవ్వ కేకు రెడీ అయింది.